మచ్చా ఇలా వర్షంలో తడుస్తూ ఒక మంచి గరం చాయ్ తాగితే అందులో వచ్చి కిక్కే వేరు కదా. అదే చాయ్తో పాటు ఒక మంచి స్పైసీ ఫుడ్ ఉంటే అంతకు మించి. ఆ కిక్కి రీజన్ అయిన ఈ గ్రీన్ చిల్లీ యాక్చువల్గా మన దేశందే కాదు, ఎక్కడో మెక్సికోలో పుట్టి మన దేశానికి వచ్చి ఇప్పుడు మన దేశాన్నే డిఫైన్ చేసే స్టేజ్కి ఇది ఎదిగింది. దీన్ని యాక్చువల్లీ 16th సెంచరీలో పోర్చుగీస్ వారు మన దేశానికి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది వచ్చిన తర్వాత మన దేశంలో ఏం జరిగిందనేది మీకే తెలుసు. ఇప్పుడు ఫారినర్స్కి ఇండియన్ ఫుడ్ అంటే గ్రీన్ చిల్లీ స్పైసీ అనే అంటారు. ఇది రాకముందు మన స్పైస్ కోసం మన ఫుడ్లో బ్లాక్ పెప్పర్ని వాడేవాళ్ళం. గ్రీన్ చిల్లీ యాక్చువల్లీ యోగిక్ సైన్సెస్ ప్రకారం ఒక నెగిటివ్ ప్రాణికున్న ఫుడ్. అంటే ఇది మన ఎనర్జీని డ్రైన్ చేస్తుంది, దాంతోపాటు మన మెంటల్ కామ్నెస్ని తగ్గిస్తుంది. అందుకే మనం కారంని పౌరుషం, కోపం లాంటి ఎమోషన్స్తో రిలేట్ చేస్తాం. యాక్చువల్గా కారం అనేది ఒక టేస్ట్ కాదు, దీంట్లో ఉండే ఒక కాంపౌండ్ మన టంగ్ని ఇరిటేట్ చేస్తుంది, ఒక బర్నింగ్ సెన్సేషన్ ఇస్తుంది. ఆ పెయిన్నే మనం థ్రిల్గా ఫీల్ అయ్యి తినేస్తున్నాం. యాక్చువల్గా ప్లాంట్ తన్ని తినకూడదని ఒక డిఫెన్స్ మెకానిజంగా అలా ప్లాన్ చేస్తే మనం అదే రీజన్కి దాన్ని తినేస్తున్నాం. పాపం ఆ ప్లాంట్ ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో.